అబ్బబ్బా! 'బిగ్ బాస్' అయితే రోజు రోజుకి చూడాలని ఇంట్రెస్టే తగ్గిపోతుంది. బోర్ కొడుతుంది. సుత్తి అనిపిస్తుంది. సోదిలాగుంది. ఎందుకు అనంటే ఓ ఫన్ లేదు, ఎంటర్‌టైన్‌మెంట్ లేదు, కొత్తదనం లేదు. మోర్ ఓవర్ కంటెంటే లేదనిపిస్తుంది. ఎందుకు అనంటే ఆ ఎడిటింగ్ విషయానికొస్తే మాత్రం అసలు ఎంత వరస్ట్‌గా ఎడిట్ చేస్తున్నారంటే చూస్తుంటేనైతే ఫ్లాప్ అయ్యే సిట్యుయేషన్సే కనిపిస్తున్నాయి. బట్ ఇంకిక ఉన్న దాంట్లోనే మనం ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడుకోవాలి కాబట్టి ఎవరెవరు ఎలా పార్టిసిపేట్ చేసినారు, ఎవరు మంచి అనిపించినారు, అసలు ఈరోజు జరిగిన బెస్ట్ సిట్యుయేషన్స్ ఏంటి, అండ్ నాకేమనిపించిందో ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు ఎపిసోడ్ అంతా కూడా. వీడియో చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పటివరకు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కామెంట్ చేయండి, అండ్ మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంక ఇంట్రో విషయానికి వస్తే, హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్వితాశ్రీ. నేను మీ సంధ్యా మహేష్. చలో ఎపిసోడ్లోకి వెళ్తే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ నెంబర్ 6. సో ఫస్ట్ ఎంట్రీ విషయానికి వస్తే శ్రీముఖి గారు వచ్చినారు. వచ్చిన తర్వాత టాప్ 15కి ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళ ముగ్గురిని పిలిచినారు. వాళ్ళ ముగ్గురిని పిలిచిన తర్వాత వాళ్ళతో కూడా కంటెంట్ ఏం లేదండి, వాళ్ళకు కూడా కంటెంట్ ఏమీ లేదు. జస్ట్ ఒక క్వశ్చన్ అడిగినారు, మీరు ఎవరితో అంటే ఎవరికి షేర్ చేసుకున్నారు, మీ ఫీలింగ్ ఏంటి అని అడిగితే మా పేరెంట్స్కి చేసినాం, మా మామకి చేసినామని చెప్పారు. అంతే. వాళ్ళు కూడా ఇనిషియేట్ తీసుకొని పార్టిసిపేట్స్ కూడా ఏం ఫన్ క్రియేట్ చేయలేదు, ఏం కొత్తగా మాట్లాడలేదు. జస్ట్ 2 వర్డ్స్లో అంటే 2 లైన్స్లో వాళ్ళ ఫీలింగ్ చెప్పేసినారు, అంతే, పోయినారు, కూర్చున్నారు. వాళ్ళకైతే ఈరోజు స్క్రీన్ స్పేస్ ఏమీ లేదు, ఏ గేమ్ లేదు, ఏం లేదండి వాళ్ళకి టాస్క్. సో దాని తర్వాత జడ్జెస్ వచ్చినారు. దాని తర్వాత ఎవరైతే 18 మెంబర్స్ సెలెక్ట్ అయినారో వాళ్ళని పిలిచినారు. వాళ్ళలో నుంచి ఇప్పుడు ఆ టాప్ 15కి ఇంకా 12 ప్లేసెస్ ఖాళీ ఉన్నాయో, సో ఆ 12కి ఇప్పుడు పోటీ జరుగుతుంది అన్నమాట. ఈరోజు ఏంటంటే ఒకరైతే ఎలిమినేట్ అయినారు, 4 మెంబర్స్ అయితే 4 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయినారు. వాళ్ళు ఎవరు అనేది నేను మీకు చెప్తా, చివరిలో చెప్తా. అండ్ దాని తర్వాత ఫస్ట్ టాస్క్ పెట్టినారన్నమాట. ఏంటి, వారం రోజుల నుంచి కుళ్ళిపోయిన వెజిటబుల్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి, ఇది ఒక్కటే కొత్తగా అనిపించిందండి. ఇది అంతకుముందు పెట్టలేదు, ఇదే ఫస్ట్ అని అనిపించింది. సో ఏంటంటే అది వారం రోజుల నుంచి కుళ్ళిపోయిన వాటిలో తలకాయ పెట్టి ఉండాలి. అండ్ అది అయిపోయిన తర్వాత దాని ముందు పొటాటోస్ ఉంటే స్మాష్ చేయాలి, దాంట్లో నుంచి 3 నెంబర్స్ ఉంటే తీసుకుపోయి లాక్ ఓపెన్ చేయాలి. ఇది గేమ్. అయితే ఇక్కడ ఇంకొక ఫన్ ఏం జరుగుతుందని అంటే, అసలు మరి వాళ్ళు అంటే వీళ్ళు అంటారు కదా, మీరు ఎందుకు ప్రతి దానికి నించోవట్లేదు, ప్రతి టాస్క్ని తీసుకోవాలి, ప్రతి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలి అని అంటారు కదా, మళ్ళీ లాస్ట్లో క్వశ్చన్ చేస్తారు కదా, అందుకు నించుంటున్నారా లేదంటే ఏంటి. అయినా ఆబ్వియస్లీ అంత దూరం పోయి కెరియర్లను రిస్క్ చేసి, జాబులని అంత రిస్క్ చేసి, జాబ్స్ వదిలేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అండ్ అలాగే వారాలకి వారాలు అంత ఖర్చులు పెట్టుకొని అక్కడ ఉండి అన్ని చేసినప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్ వాళ్ళకి కూడా. సో ఏది వచ్చినా కూడా తీసుకోవాలి అని అనుకుంటారు, అందుకే అందరు నించుంటున్నారేమో మేబీ మరి. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, అందరు నించున్నప్పుడేమో ఇద్దరు నించోవట్లేదు, ఇద్దరు నించున్నప్పుడేమో ఎవరు నించోవట్లేదు, అలా జరుగుతుంది. ఆ ఇద్దరు ఎవరంటే అపూర్వ ఇంకా వెంకీ వైబ్ ఉన్నాడు కదా, అతను అన్నమాట. సో ఫస్ట్ టాస్క్కి అందరు నించున్నారు. నించున్న తర్వాత యాక్చువల్లీ బురదలో బొర్తా అన్న వెంకీ అసలు ఆ కుళ్ళిపోయిన అంటే వెజిటేబుల్ టాస్క్ ఎందుకు నించోలే అనేది క్వశ్చన్ మార్క్. అండ్ అపూర్వ గారు అంటే కొంచెం స్టైల్గా ఉన్నారు కాబట్టి మేబీ ఆమెకి స్మెల్ లేకపోతే ఇంకేంటో మరి ఓసిడియో ఏమో కానీ ఆమె కూడా నించోలేదు. అండ్ దాని తర్వాత మిగతా వాళ్ళందరూ నించున్నారు కదా, అందులో నుంచి మాత్రం ఇద్దరిని శ్రీముఖియే సెలెక్ట్ చేసింది. ఎవరు అని అంటే శాలిని దామెరా అండ్ ఇతను ఉన్నాడు కదా అమన్ మసూద్, అతన్ని ఇద్దరిని సెలెక్ట్ చేసినారన్నమాట. ఎందుకు అని అంటే ఏమో మేబీ కొంచెం పులిహోర కదా, మరి అట్లా కలపడానికి చూస్తున్నారో ఏంటో తెలియదు కానీ ఇందులో ఫస్ట్ అడిగినారు అన్నమాట. శాలినిని పిక్ చేసుకున్న తర్వాత అడిగినారు, ఎవరు కావాలి నీకు అని అంటే ప్రియాంక అని చెప్పినారు. బట్ అలాంటి ఆప్షన్స్ ఇవ్వరు కదా. అసలు ఇక్కడ వీళ్ళు నాకు ఎందుకు రొటీన్ అని అనిపిస్తుందంటే, వీళ్ళు అంతమంది నించున్నారు కదా, ఆ టాస్క్కి కావాల్సింది ఇద్దరు కదా, ఆ ఇద్దరే నించోలేదు. ఆ అపూర్వని వెంకీని సెలెక్ట్ చేసి ఉండుంటే మేబీ అదొక ట్విస్ట్ లాగా, అదొక టర్నింగ్ లాగా వాళ్ళకి షాక్ అయ్యేలాగా ఉంటుండే. కానీ ఆ నించున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి పిక్ చేసినారు అన్నమాట. అట్లాంటి టర్నింగ్ ట్విస్ట్లు పెడితే బాగుంటుంది. ఎవరైతే చెయ్యం అని నించుంటారో వాళ్ళని పిక్ చేసి చేపించాలి కదా, అట్లా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇంక ఇద్దరు వచ్చినారు. వచ్చిన తర్వాత మంచిగా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు, ఎట్టి పరిస్థితుల్లో తల బయటికి రావద్దు అని అంటే. టాస్క్ వేసే అప్పుడు వాడు వేయడం అయిపోయిన తర్వాత అంటే ఆయనకి వేయడం అయిపోయినంత తర్వాత కూడా అమ్మని బయటకు వచ్చిండు ఒకసారి. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఎవరైనా సరే అక్కడ ఉన్న ఆ కంటెస్టెంట్స్ అయినా వేరే ఎవరైనా సరే నేనుండున్నా కూడా పుల్ల పెడుతుండే. ఏమని,
కంటెంట్ కోసమైనా కూడా పుల్లబెడుతున్నాయి. అవుట్ కదా, అట్లెట్లా మీరు వచ్చిన తర్వాత కూడా, బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, అది అవుట్ కిందికి వస్తుంది కదా, అది ఫెయిల్ అయినట్టే కదా అని చెప్పేసి అంటున్నాయి. బట్ అక్కడ ఎవరు అట్లా రెస్పాండ్ అవ్వలేదు. బట్ ఫైనల్లీ అంత చేసిన తర్వాత కూడా శాలినియే గెలిచింది. శాలిని గెలిచిన తర్వాత కొంచెం యాటిట్యూడ్ కనిపించింది. ఆబ్వియస్లీ గెలిచిన తర్వాత ఎవరికైనా కొంచెం హైప్ ఉంటుంది కదా, అట్లా అన్నమాట. అయిపోయింది. ఇంక అంతే, ఆమెను సెలెక్ట్ చేసేసినారు. అది ఫస్ట్ టాస్క్ అనమాట. దాని తర్వాత బ్రేకప్ల గురించి అడిగినారు. లవ్ గురించి అడిగితే అది పెద్ద టాపిక్ ఏం కాదనంటే బ్రేకప్ స్టోరీస్ గురించి అడిగితే ఆ బ్రేకప్ స్టోరీస్లో అప్పుడు ఆ బ్రేకప్ స్టోరీలలో ఏం జరిగింది అని అంటే అంత పెద్ద కంటెంట్ ఏం కూడా లేదు. జస్ట్ అందరూ స్లో అంటే ఏమంటారు నార్మల్గా చెప్పేసినారు. అదే బిగ్ బాస్లో అయితే అదొక ఎపిసోడ్ కింద పెట్టి దాన్ని ఇంకేమంటారు పెద్ద అంటే ఎక్కువ సీన్ క్రియేట్ చేస్తారు కదా. బట్ వీళ్ళు అక్కడ ఏం చేయలేదు. జస్ట్ వాళ్ళు కొన్ని లైన్స్లో చెప్పినట్టు చెప్తే అయిపోయింది. దాని నుంచే డేర్ అని చెప్పేసినారు. ఏంటి, ఎక్స్ లవర్కి ఫోన్ కాల్ చేయాలి అని చెప్పి. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ షోలో కూడా పెట్టినారు కదా, మరి వీళ్ళు కూడా ప్లాన్ చేసుకొని వచ్చే ఉండుంటారు కదా. ఇది ఏమంత కొత్తగా అనిపించలేదు నాకైతే. వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చినారేమో అని అనిపించింది. కాకపోతే అంటే ఆ మాట్లాడిన విధానాన్ని బట్టి నాకు అట్లా అనిపించింది. అందుకే తమ్నేల్ కూడా అలా ఫేకా అని పెట్టిన. బట్ ఎందుకు అలా అనిపించిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లా దానికోసం అని చెప్పి 4 మెంబర్స్ నించున్నారు. రోహిత్, దీపక్, గాయత్రి, ఇంకా సృష్టి వ్యాకరణం. వీళ్ళు నించున్న తర్వాత ఫస్ట్ రోహిత్ తీసుకున్నాడు, బట్ ఆయనకి కాల్ లిఫ్ట్ అవ్వలేదు. దాని తర్వాత దీపక్ తీసుకున్నాడు, సేమ్ కాల్ లిఫ్ట్ అవ్వలేదు. ఇంకా గాయత్రి, సృష్టి మిగిలితే సృష్టికి దొరికింది, బట్ అది మిస్ అయ్యి గాయత్రి పట్టుకుందన్నమాట. సో ఇంకా గాయత్రి కూడా వాట్సాప్లో చూస్తే ఇన్వైట్ అని వచ్చింది. ఆమె నార్మల్గా బ్లాక్ చేసిన అంటే ఇన్స్టాలో లేదు, బ్లాక్ చేసింది. ఇంకా నెంబర్ లేదు. ఆమెకి బిస్కెట్ అయింది. ఫైనలీ సృష్టికే వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత ఆమె కాల్ చేసింది. అయినా మ్యాక్సిమం ఎవరైనా సరే అందరు కూడా మనకి ఎక్స్ వద్దు అని అనుకున్న తర్వాత నెంబర్ డిలీట్ చేస్తాం, బ్లాక్ లిస్ట్లో పెడతాం. అసలు వాళ్ళ నుంచి మనకి ఏది కూడా వద్దు అని అనుకొని దూరం పెడతాం, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. అలాంటిది నెంబర్లు కానీ అసలు వాళ్ళ గురించి కానీ మనకి ఎలా ఐడియా ఉంటుంది చెప్పండి. అది ఒకటి. అండ్ సృష్టి దగ్గరికి వచ్చేసరికి ఏమైందనంటే తను కాల్ చేసింది 2-3 రింగ్స్కి అతను లిఫ్ట్ చేసినాడు. లిఫ్ట్ చేసిన తర్వాత వాట్సాప్ అని అనుకుంటే అని అన్నాడు. అని అనగానే కొంచెం డౌట్ వచ్చింది. అయింది వీళ్ళు రెగ్యులర్గానే మాట్లాడుకున్నట్టుగా వాట్సాప్ అని అంటున్నాడు ఏంటి, అసలు ఏమైంది, మేము అంతగానం చెప్పింది అని అనిపించింది. దాని తర్వాత లేటర్ ఈమె మాట్లాడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే బాధ అనిపించింది. ఏమో రియలేనేమో జెన్యూన్ ఏమో అని అనిపించింది. కాకపోతే ఎక్కడో స్టార్టింగ్లో అయితే ఓకే వీళ్ళు రిలేషన్లో కంటిన్యూ ఉండుంటారేమో, లేదంటే ఇంకా ప్రాపర్ బ్రేకప్ అవ్వలేదేమో అని అనిపించింది. కానీ ఓకే, ఆమె డేర్ అయిపోయింది అంతే. కాల్ లిఫ్ట్ అయిన తర్వాత ఆమె డేర్ మాట్లాడేసింది, చెప్పింది. అంటే ఎంతైనా కూడా చూడండి ఆమె అసలు ఆమె ఎంత అంటే ఆ ఫీలింగ్స్ని చంపేసుకొని అంటే లైక్ ఎంత స్ట్రాంగ్ అయిపోయిందో ఆమె. నువ్వు ఇప్పుడు సపోజ్ మనం ఎవరిని వద్దని అనుకున్నా కూడా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మనం తప్పు చేయకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనమే అంటే మేమే తప్పు చేసినాం, దయచేసి నేను మళ్ళీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నా, ఐ లవ్ యూ అని చెప్పడానికి చాలా గట్స్ కావాలండి. అండ్ ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపేసుకోవాలి. బట్ ఆమె అవన్నీ కూడా పక్కన పెట్టి ఆయనకు కాల్ చేసి మాట్లాడింది. ఇంక అదంతా అయిపోయిన తర్వాత చెప్పింది అన్నమాట, వీడు ఈ రకంగా నన్ను యూజ్ అయ్యిండు నాకు అని చెప్పేసి షో వెళ్ళడానికి అని చెప్పేసి ఆ ఒక్క యూజ్ అయినా వాడితో జరిగింది అని చెప్పేసి అలా కొంచెం ఫన్నీగా మాట్లాడింది. అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి టాటూ గురించి వచ్చిందన్నమాట. టాటూ ప్రతి దాంట్లో పెడతారు. లాస్ట్ సీజన్లో కూడా పెట్టినారు. తను ఎవరు అమ్మాయి శ్రీజ, ఆ అమ్మాయి ఇక్కడ ఫోర్ హెడ్ మీద వేసుకోవడానికి కూడా రెడీ అయిపోయింది. బట్ వేసుకోరు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఈసారి కూడా చెప్పింది అదే, ఫోర్ హెడ్ మీద వేస్తాం, అక్కడ వేస్తాం, ఇది వేస్తాం, లూజర్ అని వేస్తాం అని అంటే లాస్ట్ ఇయర్ కూడా చెప్పినారు. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వచ్చుంటారు, అందరు నించున్నారు, అందరు ఎవరూ కదలలేదు. ఫోర్ హెడ్ మీద ఎవరు వేయరని తెలుసు. మరి అలాంటప్పుడు అందరు నించుంటారు, అందరూ ఉంటారు. లాస్ట్ వరకు అందరూ ఫైట్ చేసినారు. ఫైట్ చేసిన తర్వాత బట్ ఫైనలీ ఆర్కేకి అయితే వచ్చింది. అది ఆర్కేకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఆర్కే ఇక్కడ వేయించుకోవాలి అని అన్నారు, తూ నా బతుకు అని వేయించుకోవాలి అన్నారు. సరే అని చెప్పేసి అంటే ఆయన పిక్ చేసుకోమన్నారు, లూజరా తూ నా బతుకు అని అంటే తూ నా బతుకు అని చేసినాడు. లూజర్ అయితే అది ఇంకా వేరేలాగా వేయించుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుండే. బట్ తూ నా బతుకు వేయించుకున్నాడు. రేపు కంపల్సరీ టాటూస్ అనేవి పర్మనెంట్ ఉండట్లేదండి, అవి తీసేస్తే పోతాయి. అంటే ఐ మీన్ పర్మనెంట్ టాటూస్ ఉంటాయి, టెంపరీ టాటూస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఒకటి మెచ్చుకోవాలండి, ఆయన ధైర్యం మెచ్చుకోవాలి. ఎందుకు అని అంటే ఆయనే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నాడంట. గవర్నమెంట్ జాబ్స్కి ఇంకా ఆర్మీకా సంథింగ్ దేనికో చేస్తున్నాడంట, పోలీస్కా ఆర్మీకా చేస్తూ ఉంటే ఆయన ఎంత రిస్క్ చేసినాడు చూడండి. అట్లాంటివి చేస్తే అలాంటి జాబ్స్కి అసలు క్వాలిఫై కాదు, తీసుకోరు.
టాటూస్ వేయించుకుంటే తీసుకోరు. అతను లైఫ్ రిస్క్ చేసి అడిగినారనమాట, మరి ఏం కాదా అని అంటే, రేపటిది రేపు చూసుకుందామండి, ఇవాళకైతే కానివ్వండి, వచ్చిన పని కానివ్వండి, నాకు ఇది ఇంపార్టెంట్, నాకు ఇప్పుడు ఈ లైఫ్ ఇంపార్టెంట్, అందుకే నేను వేసుకుంటా అని చెప్పేసి ఆయన వేసుకున్నాడు. అదొకటి చాలా బాగా అనిపించిందండి. అంటే ఆయన దేనికైనా రెడీ ఉన్నాడు అన్నమాట. సో ఆయన టాటూ వేయించుకున్నాడు. ఇక టాటూ వేయించుకోవడానికి అదంతా చూపించాల్సిన, అంటే ఆ కంటెంట్ 5 minutes 3 minutes ఆ కంటెంట్ చూపించకుండా వేరే ఇంకేదైనా ఫన్ కంటెంటో లేకపోతే మాట్లాడిందో ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూపించుంటే బాగుంటుండే. అండ్ ఇంక దాని తర్వాత ఎమోషనల్ అయినాను అనమాట. నా లైఫ్లో ఇంకేం లేదు, నేను డైలీ అనుకుంటా బట్ ఈ కళ నెరవేరింది అని ఎమోషనల్ అయినాడు. అయిపోయింది. దాని తర్వాత 4th డే పెట్టినారు అన్నమాట. హెయిర్ గురించి మాట్లాడుతూ 4th డే పెట్టినారు. ఏంటి? హెయిర్ కట్. ఆబ్వియస్లీ ప్రతి సీజన్లో ప్రతి దాంట్లో జరిగేదే, ఇప్పుడు దీంట్లో కూడా జరిగింది. బట్ ఈసారి ఎప్పుడు అగ్ని పరీక్షలోనే పెట్టినారనమాట హెయిర్ కట్. సో పెడితే ఓన్లీ గర్ల్స్కే అని చెప్పినారు. గర్ల్స్కి అని చెప్తే గాయత్రి ఆల్రెడీ ఒకటి ఆడి అయిపోయింది కదా ఆమె ఛాన్సెస్, సో ఆమెను తీసేసినారు. సో మిగతా రిమైనింగ్ గర్ల్స్కి పెడితే సేమ్ బెల్ పెట్టినారన్నమాట. బట్ అందరిలో కల్లా హైట్ తక్కువ ఉంది. అండ్ ఆమె అందరిలో కల్లా కూడా అడ్వాంటేజ్ ఆమెకే తక్కువ. బట్ ఫట్ మన్ పోయి అందుకుంది, బెల్ ఫట్ మన్ పోయి అందుకుందన్నమాట. బాగి అందుకోగానే ఓకే ఆమెకి హెయిర్ కట్ చూపించినారు. బాయ్స్ హెయిర్ కట్ అండి. అసలు బిగ్ బాస్లో ఇదే ఫస్ట్ టైం అంత షార్ట్ హెయిర్ కట్. ఇక్కడికి ఓకే ఫైన్, బట్ ఈసారి అయితే మొత్తం ఒక అబ్బాయిలాగా చేయించేసినారు హెయిర్ కట్. బట్ హ్యాండ్స్ ఆఫ్ అమ్మ, అసలు బాగా అయితే నెక్స్ట్ లెవెల్. బట్ బాగుంది చూడడానికి, అయితే చాలా క్యూట్ ప్రిట్టి ఉంది ఆ హెయిర్ స్టైల్, చాలా బాగా అనిపించింది. అండ్ ఆమె అక్కడ సీన్ క్రియేట్ చేయొచ్చు, బట్ ఆమె జెన్యూన్గా ఉంది, ఆమె ఫీలింగ్స్ని కూడా కంట్రోల్ చేసుకుంది, అది బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమె సింపతి కార్డ్ ప్లే చేయలేదు. అంటే అమ్మో నా హెయిర్ దీంది దాంది, నేను చేయించుకోను అనే అట్లా డ్రామా చేయడం అది ఇది ఏం లేదు. ఈవెన్ హెయిర్ కట్ చేయంగా ఒక్క డ్రాప్ వాటర్ రాలేదండి. కట్ చేసిన తర్వాత కూడా రాలే. ఎమోషనల్ అయింది. ఎలా ఎమోషనల్ అయింది? వాళ్ళ ఆమె ఫోటో డిస్ప్లే చేస్తారన్నమాట బిఫోర్ ఆఫ్టర్. సో చెయ్యగానే ఆమెకి సడన్గా వాళ్ళ అమ్మలాగా అనిపించిందంట. నేను మా అమ్మలా ఉన్నానే అని ఎంత క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, ఎందుకంటే వాళ్ళ మమ్మీ 2014లో ఎక్స్పైర్ అయినారంట పాపం. సో అందుకని ఆమె చూడగానే ఏమంటారు క్యూట్ మూమెంట్ బాగా అనిపించింది. ఆమె ఆ రకంగా ఎమోషనల్ అయింది. అంత ఏడవలేదు మళ్ళీ మా అమ్మ అది అని చెప్పేసి కూడా సీన్ క్రియేట్ చేయలేదు. జస్ట్ మా అమ్మలా అనిపిస్తున్నాను, ఎంత బాగున్నా, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పింది. ఆమె తలుచుకుంటే ఆడ డ్రామా క్రియేట్ చేయొచ్చు, బట్ ఆమె డ్రామా క్రియేట్ చేయలేదు, స్క్రీన్ స్పేస్ తీసుకోలేదు, ఏమీ లేదు. సింపుల్గా వచ్చింది, హెయిర్ కట్ చేయించుకుంది. ఆమె చాలా ఎంజాయ్ చేసింది ఆ హెయిర్ కట్ని, బాగా నచ్చింది అని చెప్పేసి చేసింది. అంతే అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి నవదీప్ ఇస్తూ ఉంటే ఆల్రెడీ ఇప్పటికీ 3 అమ్మాయిలు సెలెక్ట్ అయిపోయినారు. సో ఈసారి ఏం చేసినారు అని అంటే, ఇప్పుడు ఇచ్చే టాస్క్ ఓన్లీ బాయ్స్కి అని చెప్పినారు. బాయ్స్కి అని చెప్తే 2 మాత్రమే నించున్నారు. అసలు ఎవరు నించోలేదు, 2 మాత్రం నించున్నారు. ఇన్ ద సెన్స్ నవదీప్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు, ఇది మీ ఫేట్ని మీరే చేతిలోకి తీసుకోవాలి అంటే, లైక్ ఎగ్జిట్ ఉంది దాంట్లో, ఒక దాంట్లో టాప్ 15 ఉంది, సో ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పినాడు అన్నమాట. చెప్పగానే అసలు ఎవరు రిస్క్ తీసుకోలేదు. ఓన్లీ 2 మాత్రమే, హేమంత్ ఇంకా వెంకీ, వీళ్ళిద్దరు మాత్రమే, వెంకటేష్, వీళ్ళిద్దరు మాత్రమే రిస్క్ తీసుకొని వచ్చినారు. సో చేస్తున్నారు. 4 envelopes పెట్టినారు, రెండిట్లలో ఎగ్జిట్, రెండిట్లలో టాప్ 15 అని పెట్టినామని అన్నారు. బట్ అక్కడ లాస్ట్లో డిస్ప్లే చేయడం మాత్రం టాప్ 15 ఒక్కటే కార్డ్ చూపించినారు, ఇంకో కార్డ్ చూపించలేదు. మరి మేబీ దాంట్లో కూడా ఎగ్జిటే పెట్టిరేమో అని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకు అని అంటే ట్విస్ట్ ఆన్ చేయడానికి మేబీ 3 కార్డ్ అట్లా పెట్టి ఒక దాంట్లో మాత్రమే పెట్టిరేమో అని నాకైతే అనిపించింది. సో అట్లా పెట్టిన తర్వాత అంటే ఇక నేనైతే ఒక లాజిక్గా ఆలోచించేదాన్ని బేసిక్గా. ఎందుకు అని అంటే వాళ్ళు ఎల్లో కార్డ్ ఇంకా ఆరెంజ్ కార్డ్ ఆర్ రెడ్ కార్డ్ వీళ్ళు దేనికి యూజ్ చేస్తారంటే ఎలిమినేట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో నేను ఆ లాజిక్ ఆలోచించి చూస్తున్నంతసేపు కూడా నాకు అదే లాజిక్ అనిపించింది, దాంట్లో మాత్రమే ఎగ్జిట్ కార్డ్ ఉంటుంది అని అనుకున్నా. ఎగ్జాక్ట్లీ దాంట్లోనే ఎగ్జిట్ కార్డ్ ఉంది. మీకేమనిపించిందో, మీరు కూడా ఇట్లనే అనుకున్నారా? కామెంట్ చేయండి, తెలుసుకుందాం. అండ్ ఇద్దరికి ఎగ్జిట్ వచ్చేసింది. సో ఇద్దరికి ఫేస్ ఆఫ్ పెట్టినారు. ఫేస్ ఆఫ్ పెడితే ఒక టాస్క్ పెట్టినారనమాట. ఏంటి? బురదలో ఒక గ్రీన్ కార్డు ఉంటుంది, దాన్ని పిక్ చేయాలి. అసలు ఈ బురద మొత్తం వెంకి చుట్టే తిరుగుతుంది అనిపిస్తుంది. సో ఎంట్రీ కూడా బురదతోనే ఎంట్రీ అయ్యాడు, ఎగ్జిట్ కూడా బురదతోనే ఎగ్జిట్ అయిపోయాడు. సో దాంట్లో హేమంత్కి దొరికింది. హేమంత్ ఫేట్ బాగుంది, మళ్ళీ పోయి బ్యాక్ టు అదే పొజిషన్లో కూర్చున్నాడు. అంటే టాప్ 15కి ఏం పంపించలేదు, బట్ ఎగ్జిట్ నుండి అయితే సేవ్ అయిపోయి అదే దాంట్లో కూర్చున్నాడు. ఇంకా ఆయన వెళ్ళిపోయాడు. పాపం ఆయన ఫేట్ బాగాలేదో ఏమో కానీ అట్లా ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. మీకు చెప్పా కదా, ఒకరు మాత్రమే
ఎగ్జిట్ అయ్యారంటే అదే వెంకీ వైబ్ అన్నమాట. అతను ఎగ్జిట్ అయిపోయాడు. సో ఇంకా సెలెక్ట్ అయిపోయిన నలుగురు ఎవరు అని అంటే శాలిని దామెరా, సృష్టి వ్యాకరణం, బాగి అండ్ రామకృష్ణ. వీళ్ళు నలుగురు అయితే సెలెక్ట్ అయిపోయారండి. ఇది ఇవాళ ఎపిసోడ్. ఇంతకు మించి ఇంక ఇవాళ అసలు ఏం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నాకు ఒక బాగీది బాగా అనిపించింది, ఇంకా ఆర్కేది కొంచెం బాగా అనిపించింది, సృష్టిది కూడా కొంచెం స్క్రిప్టెడ్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే అట్లా అనిపించింది. బట్ ఫైనలీ ఆమె మాట్లాడిన తర్వాత ఏడ్చిన తర్వాత ఓకే, అది రియల్ ఎమోషనే అని అనిపించింది. అంతే, అదన్నమాట. నాకైతే ఈ టాప్ 4లో వీళ్ళే ఇవాళ మంచి అనిపించినారు. ఎవరంటే బాగి, రామకృష్ణ, శాలిని దామర, సృష్టి వ్యాకరణం. వీళ్ళు మాత్రమే నాకు బాగా అనిపించినారు. ఎవరు కూడా స్క్రీన్ స్పేస్ తీసుకోలేదు, అంత ఫన్ అది ఇది ఏం అనిపించలేదు. మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంటో కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను చెప్పడం మర్చిపోయి రాజకుమారి గారి గురించి. తను ఎందుకో హద్దులు దాటుతుందేమో, ఎక్స్ట్రీమ్ అయిపోతుందేమో, ఎక్కువ చనువైపోతుందేమో అని అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తను మాట్లాడుతూ అందన్నమాట. అంటే మనకి నచ్చిన హీరో ఎవరున్నా సరే ఆ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది, బట్ ఈమెకి ఎక్స్ట్రీమ్ అయిపోతుంది. అవును, తను ఓన్లీ నవదీప్ గారితోనే ఏమంటారు ఆ కామెడీ చేస్తుంది, కాదు అని అనట్లే. బట్ తను ఏమన్నదంటే, నేను చందమామ తీసే టైంలో ఉన్నప్పుడు నేను వచ్చుండుంటే వేరేలా అని, మీకు నచ్చింది వేసేసుకొనిరా అని అన్నట్టుగా అన్నది. అని అంటే అది ఆమెకి బ్యాక్ ఫైర్ అయిద్దేమో, నెగిటివ్ అయిద్దేమో అని నాకు అనిపిస్తుంది. ఎలా, ఇప్పుడు అందరి పర్సెప్షన్స్ అందరు ఒకేలాగా థింక్ చేయరు కదా. అబ్బా ఇదేంట్రా ఇంత వేషాలు పడుతుంది, ఇంత కథలు, దీంట్లో ఈ యాంగిల్ కూడా ఉందా, ఎందుకు ఇంతగానో ఓవర్గా ఇది చేస్తుంది, కొంచెం తగ్గితే బాగుంటుంది కదా, ఈమెలాగా ఉంటే బాగుంటుంది కదా, ఎక్స్ట్రీమ్ కామెడీ ఎందుకు అని అన్నట్టే ఈమెకు బ్యాక్ ఫైర్ అయిద్దేమో అని నాకు అనిపిస్తుంది. ఆ ఒక్కటి మార్చుకుంటే బాగుంటుంది. ఆబ్వియస్లీ బాగి గారు కూడా ఇప్పుడు చేస్తున్నారు ఏంటి, రియల్ హస్బెండ్ లాగా. బట్ ఆమె కామెడీ లాగా అనిపిస్తుంది, కామెడీ లాగా తీసుకుంటుంది. ఈమె కొంచెం చనువు ఎక్కువ తీసుకుంటుందేమో అని అనిపిస్తుంది రాజకుమారి. అదొకటి తగ్గించుకుంటే అంతా బాగుంటుంది. దట్స్ ఇట్, అదన్నమాట ఇవాళ ఎపిసోడ్. అండ్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి రివ్యూస్తోని రోజుకొక వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు అయితే వెయిట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు ఉన్నా, మీకేమనిపించింది, నేను ఏదైనా తప్పు మాట్లాడానా, ఇంకేదైనా మాట్లాడాలా, పాయింట్ మిస్ చేశానా కూడా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. See you in the next video. Ta-da, bye-bye. Love you all.